మామూలుగా సినిమా ఇండస్ట్రీకి అంతా రామానాయుడు గారు ఆదర్శప్రాయమైన నిర్మాత. అయితే నిన్న కాదు, ఇవాళ పొద్దునే ఒక నిర్మాత వచ్చి ఆయన చెప్పాడు, మాకు రామ్ సత్యనారాయణ గారు ఆదర్శప్రాయుడు సార్, ఆయన సినిమాలు తీస్తానే ఉన్నాడు, ఆల్రెడీ 30, 40, 50 తీసాడని అందరు సర్వైవల్కి ఈ సినిమా సక్సెస్ కావాలని, మ్యూజిక్ హిట్ అవ్వాలని, మా చిరంజీవి శ్రీరామ్ ఆడు పెద్ద హీరో అయిపోవాలని, ఎప్పుడన్నా బాబు గారు అని మేము వెళ్ళి ఆయన దగ్గర డేట్లు అడిగే పరిస్థితి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అలంకరించిన ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తీసినటువంటి చైల్డ్ సెంటిమెంట్, చైల్డ్ లేబర్ సినిమా అండి. అంటే చైల్డ్ లేబర్ను నిర్మూలించాలని దర్శకుడు ఫణిదాస్ చాలా అద్భుతంగా తీశారు. అఫ్ కోర్స్ అందరి సహకారము చాలా బాగా అందించారు. సిచ్యువేషన్ పరంగా 2 పాటలు అండి. ఆ 2 పాటలు నేను చేయడం నా అదృష్టంగా భావిస్తాను. ఇది ఒక చైల్డ్ సెంటిమెంట్, చైల్డ్ లేబర్ సినిమా అండి. వినోదాత్మకమైన సినిమా. ఇందులో హీరో కృష్ణుడు గారు, మా గురువులైనటువంటి డైరెక్టర్ సాగర్ గారు, రామలింగేశ్వరరావు గారు, అలాగే దర్శకులు సముద్ర గారు, అలాగే ఇందులో కృష్ణుడు గారితో పాటు సందీప్తి హీరోయిన్ ఒక టీచర్ పాత్ర చాలా చక్కగా పోషించారు. అలాగే ఇప్పుడు ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ రిలీజ్ చేస్తున్నాం, ఆడియో రిలీజింగ్. సో మ్యూజిక్ పరంగా చూస్తే సినిమాలో కమర్షియల్గా ఐటమ్ సాంగ్స్ అలాంటివి పెట్టడానికి లేదు కాబట్టి సిచ్యువేషన్ పరంగా వచ్చే మంచి సాంగ్స్గా పిల్లల మీద మాంటేజెస్ సాంగ్స్ 2 సాంగ్స్ ఇందులో వచ్చాయి. రెండింటిని అర్జున్ గారు బాగా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే పాట రాయాలన్నప్పుడు మంచి లిరిక్ కావాలని అడిగాను అని పులోమజాదేవి గారిని. సో అమ్మకి తగ్గట్టు అమ్మ కోసం ఒక పాట, అలాగే వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు ఒక పాట రాయమని అడిగాను. 2 పాటలు బాగా ఇచ్చారు. ఈ సినిమా డెఫినెట్ గా అవార్డు అయితే వస్తుంది. ఎందుకంటే ఇది చిన్న సినిమాయే కావచ్చు, కానీ ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు అయితే రావడం లేదు. ఒక వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్స్ మీద ఈ రోజుల్లో చాలా రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి, ఇంకా సినిమాలు కూడా వస్తున్నాయి. కానీ వాటికి భిన్నంగా ఉంటుంది ఈ సినిమా. మీరందరూ తప్పకుండా ఆదరించాలి. నాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి మన డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మీడియా వారికి, ప్రెస్ వారికి అందరికీ కూడా థ్యాంక్స్. రామ్ సత్యనారాయణ కథ చెప్పినప్పుడు కథ చాలా బాగుంది, కొంచెం మంచిగా తీయండి అని చెప్పడం జరిగింది. దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు. అది సబ్జెక్ట్ ఉంటే ఏ నటుడైనా, ఏ టెక్నీషియన్ అయినా బాగా తీయగలడు. ఫణిరాజు వెరీ ఫాస్ట్ టెక్నీషియన్, చాలా బాగా తీసాడు, చాలా తక్కువ టైంలో ఎక్కువ తీసాడు. సో ఈ సినిమా బాగా ఆడాలని, అలాగే మన అమ్మిరాజు కొడుకు ఫ్యూచర్లో మంచి ఆర్టిస్ట్గా ఎదగాలని. ఈ సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక అంకుల్ మాట్లాడినప్పుడే నాకు బాగుంది అనిపిస్తుంది. ఇంకా సినిమా నాకు ఫస్ట్ CD పంపించారు, వీడియో సాంగ్స్, అది చూసిన తర్వాత కూడా ఇది హిట్ అవుతుంది అనిపిస్తుంది. కాబట్టి ఈ సినిమా డెఫినెట్ గా ఇంకా చాలా బాగుంది ఈ సినిమా.